అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వెంకటలక్ష్మి గారు, నారాయణమ్మ గారు జానపాడు నుంచి. సో వారి మాటల్లో వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, శాకాహార యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మరి ఎలా వచ్చారు ధ్యానంలోకి? గురునాథం ద్వారాగా శివాలయంలో పెట్టారు, అక్కడ వచ్చాము. అక్కడి నుంచి అసలు అక్కడ క్లాస్ ఉందన్న విషయం ఎలా తెలిసింది? గురునాథం ద్వారా తెలిసింది, శ్రీనివాసరావు ద్వారాగా. అక్కడికి వెళ్ళాము, శివాలయంకి వెళ్ళాము. పత్రి సార్ కూడా రాములవారి గుడికి ఆడబెడితే 12 రోజులు పెట్టారు. అప్పుడు వచ్చారు పత్రి సారు, మాకందరూ శాఖాహారులుగా మారండి అని చేయకండి ఇచ్చారు. ఆ సరిసే నాకు నేను శాఖాహారిగా మారాను. నాకు బాగా మెడల నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి, బాగుంది. సో ఫస్ట్ టైమే ధ్యానం తెలిసినప్పుడు ఎన్ని గంటల సాధన మొదలు పెట్టారు? నేను అరగంట చేస్తాను, తర్వాత గంట. ఓకే, అలా. సో గంటన్నర రోజు చిన్నపిల్లలు ఉన్నారు కదా, కుదరదని గంటన్నర చేస్తాను. ఓకే, ఏం ప్రాబ్లం సాల్వ్ అయింది? నాకు మెడల నొప్పులు తగ్గిపోయినాయి, బాగానే ఉంది, నాకు ఆరోగ్యంగా ఉంది. ఇంకా మీలో వచ్చిన మార్పు ఏంటి ధ్యాన సాధన ద్వారా? నాలో వచ్చిన మార్పు అంటే బాగా ఆరోగ్యంగా ఉంది, అసలు బాగా శక్తిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, బాగుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మీరు మేడం? మాకు కూడా ధ్యానం చేసుకున్నాక అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో బాగుంది, ఇంట్లో అంతా బాగుంది, చేసుకోవాలనిపిస్తుంది. మన ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఎంతకంటే మనకి ఏం కావాలో. ధ్యానంలోకి వచ్చాక బాగుంది కదా, ధ్యానం చేసుకుందాము అని కంటిన్యూగా చేస్తున్నాం, బాగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు టాబ్లెట్స్ వాడలేదా? వాడతల్లా. టాబ్లెట్స్ అయితే వేసుకోవట్లేదు. ధ్యానమే చేసుకుంటున్నాను. ఏదన్నా కొంచెం అనారోగ్యంగా బాగోలేదంటే వెంటనే ధ్యానంలో కూర్చుంటా, 1 గంట చేసుకోగానే మళ్ళీ బాగుంటుంది. మనం టాబ్లెట్ వేసుకుంటే టాబ్లెట్ పవర్ ఎంతవరకు ఉంటుందో, ధ్యానం ఆ టాబ్లెట్తో పని లేకుండా ధ్యానం చేసుకుంటే ఆ ధ్యానం ద్వారానే తగ్గిపోతుంది, బాగుంటుంది. సో శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి ఇంక ఈ ధ్యానం చేసిన కాడ నుంచి శాకాహారంలోకి వచ్చాం. 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చిన కాడ నుంచి శాకాహారులు అయినవు. అంతకుముందు మరి మీరు తీసుకున్నప్పుడు మీకు ఎలా ఉండేది? ఇప్పుడు శాకాహారి అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? శాకాహారం అయినాకనే బాగుంది, అంతకుముందు వాళ్ళకి బాగుండేది కాదు. శాకాహారం అయినాకనే బాగుంది. పత్రి సార్ పుస్తకాలు ఏం చదివారమ్మా? పుస్తకాలంటే మాకు చదువు రాదండి, చదవలేము, మేము వింటమే. ఇంకా ఓకే, ఏం విన్నారు? పోనీ సార్వి కాన్సెప్ట్? సారీ అన్ని మంచి విషయాలు విన్నాం, బాగుండి, ఆయన చెప్పే అన్ని బాగుండి. ఏం విన్నారు? ఎక్కువగా ఏది నచ్చింది? అది జ్ఞానం చేసుకోండి, ఆరోగ్యం బాగుంటుంది, అందరూ బాగుంటారు, పిల్లలు అందరూ బాగుంటారు అని చెప్పాడు. అయ్యన్న బాగుంది. మీరు మేడం? సత్యం సాంగత్యం చేయమంటారు. ఏదైనా కానీ మీకు బాగా ఉందనుకున్నది 10 మందికి చెప్పండి, ధ్యానాన్ని పెంచండి, చెప్పండి. మీరు చెప్పిన వల్ల మీకు కూడా బాగుంటుంది, అందరికి బాగుంటుంది, అందరు మారుతారు, అందరు శాకాహారులు కావాలి, అందరు ధ్యానులు కావాలి అని చెప్పమంటారు. మీ జానపండ్లో మరి పిరమిడ్ ఉందా? ఉంది, కేర్ సెంటర్ ఉంది, పిరమిడ్ ఉంది, అన్నయ్య వచ్చి చెబుతాడు. ఓకే, మరి గురునాథం గారు చెబుతారు. ఎంతమంది వస్తుంటారు మీ పిరమిడ్ కేర్ సెంటర్కి కానీ పిరమిడ్కి కానీ? ఒక 50 మంది 60 మంది, ఒక్కోసారి 100 మంది కూడా వస్తారు. బాగుంటుంది. పౌర్ణమి ధ్యానాలు జరుగుతుంటాయా మీ ఊర్లో? ధ్యానం, పౌర్ణమి ధ్యానం బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు మీరు అందరు కూర్చుంటారా? రాత్రి అంతా ధ్యానం చేసుకుంటారా? మరి ఏమనిపిస్తుంది అంత మందిలో కూర్చొని పౌర్ణమి ధ్యానం చక్కటి వెలుగులో? శక్తి వచ్చింది, బాగుంటది, మాకు బాగుంటది. అసలు పౌర్ణమి ధ్యానం చేస్తుంటే బాగుంటది. ఒక అనుభవం చెప్పండి. పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు రాత్రి మరి 9 గంటల నుండి 6 గంటల వరకు కూర్చోబెడతారు కదా, ఇంకెక్కువ కూడా కూర్చోబెడతారు. మాస్టర్స్ వస్తారు, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు. ఆ ఒక్క అనుభవం చెప్పండి, ఏం జరుగుద్ది? అనుభవం చెబుతుంటే మేము ఈ చెయ్యంతా నిబ్బడుతుంటే 4 గాళ్ళ ఒక చిలకలాగా వచ్చి ఆ చిలక ఇక్కడ వాలింది. ఆ వాలటంతో ఈ చెయ్యి అంత నొప్పి తగ్గింది. మామూలుగా తలనొప్పి వచ్చేది బాగా, ఆ తలనొప్పి తగ్గింది. ఒక అమ్మవారు, మాకు ఇష్టమైన అమ్మవారు కాడికి వెళ్తాం మేము ఏట, ఆ తల్లి కూడా ధ్యానం చేసినట్టుగా నచ్చింది. ఓకే, కోట సత్తమ్మ అని ఆ తల్లి కూడా ధ్యానం చేసినట్టుగా నచ్చింది. ఇదేంటి నువ్వు ఇంకంత అలంకారం ఉంటుంది, ఈ అలంకారం లేదు, ఏంది ఎట్ట కూర్చుంది, ఏంది బోసిగా అని నేను అడుగుతున్నా. కానీ ఆ తల్లి కూడా ధ్యానంలో కూర్చుంది, ధ్యానం చేస్తుంది అని చెప్పారు.
అక్కడి నుంచి మా అమ్మవారే ధ్యానం చేసింది, ఉమ్, మేము కూడా చెయ్యాలని అన్నట్టుగా ఇంకా బాగా శ్రద్ధగా చేసుకుంటున్నాం. ఓకే. బాగుంది. ఉమ్, షిరిడి సాయిబాబా గాని వచ్చాడు ఉమ్, ధ్యానంలో. ఏం చెప్పారు షిర్డి సాయిబాబా? ఏదో మాకు కొన్ని కష్టాలు ఉంటాయి కదా, ఉమ్, అది ధ్యానం ద్వారా పోతాయి, నీ కర్మే నువ్వు ధ్యానంలోకి వచ్చినావు కదమ్మా, నీ కర్మ తొలగిపోద్ది, ధ్యానం చేసుకో అని బాబా గారు చెప్పారు. మీరు మేడం ఇప్పుడు మాంసాహారం తింటే కర్మ చుట్టుకుంటుందా? ఆ, చుట్టుకుంటుంది. అది మానేసినాకనే నాకు బాగుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టంగా కనపడ్డాడు ఉమ్, నాకు ఈ శాకాహారులకు మారినాకనే. ఓకే. సో మరి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలామంది మాకు టైం లేదు, ధ్యానం చేయడానికి టైం లేదు అంటే ఉంటారు, కూర్చోరు ధ్యానంలో. వాళ్ళకి మీరు ఎలా చెప్తారు ధ్యానం చేయండి అని? ధ్యానం చేసుకోండి అంటే మీరు చేస్తున్నారు కదా ధ్యానం మాకు కుదరదు, మాకు రాలేము అంటారు. అంటే కొంచెంసేపు అయినా కూర్చోండి, బాగుంటుంది ధ్యానంలో, బాగా ఆరోగ్యంగా ఉంటుంది, టాబ్లెట్లు వేసుకునే పని లేదు, షుగర్లు బీపీలు తగ్గుతాయని చెబుతాం. మనం వాళ్ళు చేసుకున్నాం, మనం తెలియదు కదా, చేసుకోమని చెబుతాం. మన టీవీలో ఒక ముసలమ్మే బాగా చెప్పింది, ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులేమో మంచాన పడుతున్నారు, ధ్యానంలో అంత ఉంది, మీరు మాంసాహారం మానేయండి, మాంసాహారం మానేసి ధ్యానం చేసుకోండి, అంత బాగుంటుంది. నేను నా ముసలమ్మ చెబుతుంటే అసలు ఎంత బాగుందో నవ్వుద్ది. ఏ టీవీలో చెప్పారు? మామూలు పిఎంసీలోనే. పిఎంసీ ఎలా ఉంది? పిఎస్సి చాలా బాగుంది. చాలా బాగుంది. చూస్తూ ఉంటారా? ఎంతసేపు చూస్తారు? చూస్తాం, ఒక గంట అరగంట కుదిరినప్పుడు కుదిరినట్టు చూస్తాం. అందరికి చెప్తున్నారు మరి? చనిపోయాం, బతకదు, ప్రాణం పట్టకాడుతుంది అని అనుకునే టైంలో చుట్టాలకు కూడా చెప్పారంట ఇంకా బతకదని. కానీ ధ్యానం చేసుకున్నాక మళ్ళీ బాగుంది ఆరోగ్యం. వచ్చిన చుట్టాలు కూడా ఆశ్చర్యపోయారంట, ఈ ధ్యానంలో ఇంత గొప్ప ఉందా, ఇది ఏంది బతకదు, ఆరోగ్యం బాగాలేదు, ఎట్లుంది ఏంది చూసి వద్దామని అని అందరు వచ్చిన వాళ్ళు కూడా ఆమెను చూసి ధ్యానం చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా శక్తి వచ్చి బాగుండే వరకు వచ్చిన చుట్టాలు కూడా ఎంత ఉంది ఆ ధ్యానం వల్ల అని వాళ్ళే ఆశ్చర్యపోయి మనం కూడా చేసుకుందాము అని అనుకున్నారంట. ఓ, సో అనుభవాలు పత్రి సార్, అందుకే అందరు అనుభవాలు వినాలి అంటారు. చూడండి, ఒక అనుభవం ఎంతమందికి ఉపయోగపడింది కదా, ఇంత చక్కగా అందరూ ధ్యానం చేసుకుందాం అనుకున్నారు. మరి మన గురువు గురించి చెప్పండి, పత్రి సార్ గురించి. గురువు గురించి ఆయన ధ్యానమే చేయమంటుంటాడు, ఆయన ధ్యానం చేయమంటాము, ఆయన చేయటము. మీరు ఏదన్నా కానీ మీకు తెలిసింది 10 మందికి పంచండి, 10 మందికి చెప్పండి. ఏ పని చేసుకున్నా కానీ ముందు పని చేసుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు ఆయన ధ్యానం చేసుకొని పని మొదలు పెట్టుకోండి. మీరు వేసే విత్తనాలు కూడా ధ్యానం చేసుకొని విత్తనాలు చల్లుకోండి అని చెబుతుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు వ్యవసాయం పనులు చూసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు అంతకు ముందు పంటకి ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ విత్తనాలు పట్టుకొని ధ్యానం చేస్తూ పొలంలో ధ్యానం చేసుకుంటూ ఉంటే మీ పంట ఎలా ఉంది? బాగుంది. పెట్టుబడి అంత లేకుండా తక్కువ పెట్టుబడిలో పోయి ధ్యానం మామూలుగా భూయమ్మని తలుచుకొని ధ్యానం చేసుకొని ఒక 5 నిమిషాలు పని మొదలు పెట్టుకుంటే పని బాగా హ్యాపీగా పని కావటం బాగుంటుంది. ఓకే. సో మీరు చెప్పండి మేడం పత్రి సార్ గురించి. పత్రి సారు అన్ని విషయాలు మంచి విషయాలే చెబుతారండి, బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతని, ఏ పని మొదలుపెట్టినా ధ్యానం చేసి ఆ పని చేస్తే ఆ పని ఎంతో అద్భుతంగా ఉంటుందని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో విన్నారు కదండి, వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యతని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.